దేవుడు తన వాక్కుని తన దాసుల నోట నుంచి ఎదుటి వారితో మాట్లాడతాడు. ఎందుకు అంటే అందరూ కూడా దేవుని స్వరాన్ని వినలేని స్థితిలో ఉంటారు. కాబట్టి అరే, నేను ఎన్నిసార్లు నీతో మాట్లాడుతున్నాను, నువ్వు గ్రహించడం లేదు, మాట్లాడుతున్నది నేనే, నువ్వు గ్రహించడం లేదు ఎందుకు? కాబట్టి నువ్వు గ్రహించలేకపోతున్నావు. కాబట్టి ఎవరైతే గ్రహిస్తారో, నేను మాట్లాడినప్పుడు ఎవరైతే వింటారో వారితో మాట్లాడి వారి ద్వారా నీతో మాట్లాడతానంటున్నాడు. దట్ ఈస్ వాట్ ప్రవచనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు డైరెక్ట్గా దేవుడు నాతో మాట్లాడాలి అని అనుకునేవారు ముందుగా మీరు దేవుని స్వరాన్ని వినగలగాలి. దేవుడు ఏది మాట్లాడుతున్నాడో దాన్ని వినగలగాలి. ఏ స్వరం మనకు వినపడుతుందో దాన్ని మనం పసిగట్టాలి. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నా కానీ లోకంలో అనేక స్వరాలు, హల్లెలూయా, అనేక స్వరాలు ఉన్నాయి. కాబట్టి అన్ని స్వరాలను, అన్ని శబ్దాలను మనం వింటాము. కాబట్టి జంటిల్ మ్యాన్ అయిన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేటప్పుడు ఆ జంటిల్ వాయిస్ని మనం వినలేము. ఎందుకంటే అనేక స్వరాలు, అనేక శబ్దాలు మనం రోజు వింటాము. అనేక వీడియోలు, ఆడియోలు అన్నీ మన బ్రెయిన్లో మనం డంప్ చేస్తాం. కాబట్టి ఒక మెల్లని స్వరము ద్వారా దేవుడు మనతో మాట్లాడేటప్పుడు ఆ స్వరాన్ని మనం వినలేము. అందుకని అందరూ దేవుని స్వరాన్ని వినలేకపోతున్నారని దేవుడు తన ప్రవక్తలను ఈ కాలంలో అనేక మందిని లేపుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు తన ప్రవక్తల ద్వారా నాతో మాట్లాడాలి అని ఎంతమంది అనుకుంటున్నారు? మంచిదే. దేవుడు తన ప్రవక్తల ద్వారా మీతో మాట్లాడాలి అనుకోవడం మంచిదే. కానీ ఆ ప్రవచనాన్ని, ఆ మాటను మీరెందుకు వినలేకపోతున్నారనేది ప్రశ్న. మన అమ్మ మనకు తినిపిస్తే మంచిదా, మనం తింటే మంచిదా? చెప్పాలి. మన అమ్మ మనకి కొంతవరకే అమ్మ తినిపిస్తుంది. మనంతటికి మనం తినాలి. ఎందుకని పిల్లలు చిన్నపిల్లలు తిననివ్వండి అని ఎందుకంటాం? వాళ్ళు తినడం నేర్చుకోవాలి. వాళ్ళు ఎంత కొద్దిగా తిన్నా, ఎక్కువ తిన్నా వారి చేతితో వాళ్ళు తిన్నది వారికి బలం. కాబట్టి వారు కొంచెం తిన్న మనకు వంట పడుతుంది. కాబట్టి ఇట్లా అంటున్నాను, ఎవరైనా ఏమనుకోకండి. నేను ఎందుకు అంటానంటే దేవుడు మాట్లాడతాడు, తన ప్రవక్తలతో మాట్లాడతాడు. నేను ఈ ఇయర్ స్టార్టింగ్లో నేను ఒక మాట చెప్పాను. ఏం చెప్పాను ఎవరికైనా గుర్తుందా? మీరందరూ కూడా దేవుని స్వరాన్ని వినగలిగే స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ స్థాయిలో ఉండాలని మీరు కూడా కోరుకుంటున్నారా? ప్రవక్తలు అన్ని సమయాల్లో అందరికీ అందుబాటులో లేకపోవచ్చు. కానీ మీ సమస్యల్లో, మీ కష్ట సమయాల్లో మీరు ప్రార్థించినప్పుడు దేవుడు డైరెక్ట్గా మీతో మాట్లాడితే దానికి సొల్యూషన్ మీకు నేరుగా మీ దగ్గరికి వస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు ఎంతమంది అంటారు దేవుని స్వరాన్ని నేను నేరుగా వినాలి? ఎంతమంది అంటున్నారు? యూ షుడ్ గ్రో. మరి ఎదగాలి, ఆత్మలో ఎదగాలి.